అన్నట్టు మీరంతా రేపు గోరింటాకు పెట్టుకోవాలి అంటున్నారు కదా, పనిలో పనిగా సుధని జైని కూడా రమ్మని చెప్పండి. అందరూ కలిసినట్టుంటుంది. వావ్, నైస్ ఐడియా బావగారు. ఆల్ మిక్స్ అయితే మెహందీ ఫంక్షన్ లా ఉంటుంది. ఇందుమతి, నువ్వాగు. పెళ్లి కాకుండా అమ్మాయిని ఇంటికి పిలిపించుకోవడం బాగుండదు. ఎందుకు బాగో శకుంతల? తనేం బయటమ్మాయి కాదు, నలుగురు ఏమనుకుంటారో అనుకోవడానికి. ఈ విజయేంద్ర ప్రతాప్ మేనకోడలు. పాపం చిన్నప్పటి నుండి ఇలాంటి ఆనందాలు ఎన్నో మిస్ చేసుకుంది. శకుంతల, ఈ ఇంటికి కాబోయే కోడలుగా మనం పిలవకపోయినా ఈ ఇంటి మేనకోడలిగా వస్తుంది. మీరు చెప్పింది నిజమే. ఫోన్ చేసి పిలవండి. హలో అన్నయ్య. అమ్మా సుధా, భోంచేశారా? ఇప్పుడే చేసావన్నయ్య. అన్నయ్య, ఇంట్లో అందరూ బాగున్నారా? అందరం బాగున్నావమ్మా. ఇదిగో మీ వదిన నీతో మాట్లాడాలంట. నేనా? నువ్వు పిలిస్తేనే బాగుంటుంది. తీసుకో. చెప్పండి వదినా. ఏమీ లేదు. ఆషాఢ మాసం కదా, రేపింట్లో అందరం గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నాం. నువ్వు జయ కూడా వస్తే బాగుంటుందని కాల్ చేశాను. అలాగే వదినా, తప్పకుండా వస్తాం. మంచిది, ఉంటాను. అమ్మా సుధా, సుధా, అమ్మా సుధా, విశ్వను కూడా రమ్మని చెప్పమ్మా. సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే అన్నయ్య. ఉంటానమ్మా. ఏమిటి అంత సంతోషంగా వస్తాను అంటున్నావు? మీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారా? ఆషాఢ మాసం కదండి, రేపు వదిన వాళ్ళందరూ కలిసి గోరింటాకు పెట్టుకుంటారంట. అన్నయ్య మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మీ ఆడవాళ్ళందరూ కలిసి గోరింటాకు పెట్టుకుంటుంటే నేను చేంజ్ చేస్తాను. మా వాళ్ళందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోండి. అన్నయ్య మిమ్మల్ని మరీ మరీ రమ్మని చెప్పాడు. చూడు, మీ వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పే టైం, ఇంట్రెస్ట్ నాకు లేవు. కావాలంటే మీరు వెళ్ళండి, నన్ను మాత్రం ఎప్పుడూ ఫోర్స్ చేయకు. వెళ్ళి వెంటనే వచ్చేసేయండి, ఎక్కువసేపు అక్కడ ఉండద్దు. పెళ్లి కాకుండా అమ్మాయిని అత్తవారింటికి పంపించడం అంత మంచిది కాదు, నాకు ఇష్టమూ లేదు. అవును, మీ వాళ్ళకన్నీ తెలుసు అంటావు కదా, కానీ ఇలాంటి తలతెక్క పనులు చేస్తుంటారు. మావయ్యకు అందరూ కలిసి సరదాగా ఉండడం ఇష్టం అనుకుంటా నాన్నగారు, అందుకే పిలుచుంటారు. ఏమిటి అప్పుడే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పరిధిలో నువ్వు ఉండు, ఎవరితోనూ చనువుగా మాట్లాడకు. మరీ ముఖ్యంగా శకుంతలాదేవి గారితో. ఆవిడ బయటికి మామూలుగా కనిపిస్తుంది గాని మనందరి మీద ఎప్పుడూ ఒక కన్నేసి చూస్తుంటుంది. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. అలాగే. ఇట్స్ మెహందీ టైం. స్టేటస్ పెట్టేస్తాను. పబ్లిక్ అంతా నీ స్టేటస్ కోసం ఎదురు చూస్తుంటారు కదా పాపం. అఫ్ కోర్స్. వై? బికాస్ నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు హబీ. నీ ఫ్యాన్స్ అంటే వాళ్ళు నీలాగా తలతెక్క బ్యాచ్ అయి ఉంటారు. హబ్బీ. శకుంతల, సుధా వాళ్ళు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయి. నిన్న చేసి చెప్పాం కదండి, గంటకోసారి చేసి బతిమిలాడాలా? వంశీ ఏమైనా కాల్ చేశాడేమో. నో 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 నో, అసలు జయ నంబరే నా దగ్గర లేదు. ఓహో, అంటే నీకు జయ నెంబర్ కావాలన్నమాట. బాగా డెవలప్ అయ్యవరా. పిన్ని వాళ్ళు మాటల్లోనే వచ్చేసారు. హాయ్ పిన్ని గారు. హాయ్ జయ. జయ, హే బేబీ. నీకోసం వేరే ఎవరో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా హాయ్ చెప్పు.
ఇలా సైకిల్ మీద వెళ్తుంటే భలే ఉంది సార్. రోజు బాక్సింగ్ కి ఇలాగే తీసుకెళ్తారా? ఉలవల బస్తా బరువున్నంత ఉన్నావు. ఈ సైకిల్ తొక్కలేక నేను చేస్తుంటే ఇలా ప్రాక్టీస్ కి తీసుకెళ్లాలా? నీకే హాయిగా కూర్చుంటాం. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడ చచ్చాడు? ఏరా ఆ అమ్మాయితో గోరింటకు కోయించి పంపించేశావా? అంటే నీ దగ్గర గోరింటాకు లేదని కూర్చున్నావా? నీకు గోరింటాకు నేను పెడతాన్రా. గోరింటాకు కొడతావా నువ్వు? ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావనుకో నీ తాట తీస్తాను. సెల్లిని గోరంటాకు నా సాగుకొచ్చిందా? ఎముకలే ఇరిగినట్టు కూడా అనిపిస్తుంది.